ఎక్కడో మీటింగ్ మేము అక్కడికి వెళ్ళాం కదా, మేము అక్కడికి వెళ్ళాం సార్, మేము అక్కడికి వెళ్ళాం, మేము ఎక్కడో ఆయన వచ్చి టౌన్లో ఉండడానికి వెళ్తున్నాం తప్ప మేము అక్కడికి వెళ్ళాం, వెళ్ళి చేసింది ఏం లేదు సార్. మేమైతే అక్కడికి వెళ్ళాం సార్, మేము వేరే దగ్గర ఉంటాం, ఆయన వచ్చి టౌన్లో సంఘీభావంకి వెళ్తాం, ఇక్కడ ఆపుతారు, అక్కడ ఆపండి, ఇక్కడ ఎందుకు ఆపుతారు రాలీకి వెళ్ళలేదు. ఎన్ని కార్లు ఏమంటే ఏమంటారు లేదు, మా నాయకుడు రాలే, మా నాయకుడు వెహికల్ మాకు సంబంధం లేదు సార్, మాకు సంబంధం లేదు. అది వెహికల్ ఇండివిజువల్ గా బయలుదేరింది, ర్యాలీగా ఎవరు బయలుదేరలేదు. మమ్మల్ని ఎంతమంది చేస్తారు జగన్ బండి అయితే మన బండి వెళ్ళండి. రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్తుంటే ఎక్కడా లేని విధంగా పోలీసుల ఆంక్షల్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా కాన్వాయ్లో కేవలం 8 వాహనాలే వెళ్లాలి, జన సమీకరణ చేయకూడదు అని. అయ్యా, కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా జన సమీకరణ చేయలేదు. కానీ జనాలే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన్ని కలవటానికి, ఆయన చూడటానికి వస్తారే తప్పితే ఎప్పుడూ కూడా మా వైపు నుంచి మేము జన సమీకరణ చేయలేదు. లేదు, మీలాగా అంగళ్ళులో గాని పీలేరులో గాని చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో హింసాత్మక ఘటనలు చేసినటువంటి టీడీపీ కార్యకర్తల్లాగా మా వైసీపీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఇలాంటి ఆంక్షలను మాని రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పలరాజు గారిని పరామర్శించడానికి బయలుదేరారో, పరామర్శించిన తర్వాత
మీడియాని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దానిలో నిజాలు ఎక్కడ బయటకు వస్తాయో, ఏ విధంగా దీన్ని అవాయిడ్ చేయాలో, ఏ విధంగా దీన్ని ఈ మీటింగ్ ని తప్పించాలి అని మీ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సాగవు. 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పర్యటన చేస్తారు. అప్పలరాజు గారిని పరామర్శించిన తర్వాత మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు.